ఎన్నో ఏళ్లుగా 100 పడకల ఆసుపత్రి కోసం ఎదురు చూస్తున్న కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ప్రజల కల సాకారం కానుంది. దాదాపు 37 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తి కాగా వైద్య పరికరాలు, సామాగ్రి సహా వైద్య సిబ్బందిని నియమిస్తే అత్యాధునిక వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం ఆ ప్రాంత ప్రజలు కరీంనగర్, వరంగల్కు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి నోచుకుని 100 పడకల ఆసుపత్రిపై మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తున్నాం గ్రౌండ్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి డిమాండ్ ప్రస్తుతం ఇక్కడ నుంచి ప్రధానంగా వ్యక్తమవుతుంది. ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా మనకు 90% ఎబోవ్ దాదాపు అన్ని పనులు కూడా పూర్తి కావడం జరిగింది. 2004లో ఈ ఆసుపత్రి ప్రారంభం అంటే నిర్మాణం అనేది ప్రారంభమైంది. 2-2.5 ఏళ్లలో దాదాపుగా ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేశారు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, భవన నిర్మాణము ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఒక మార్చురీ ఒకటి నిర్మించాల్సింది. దీంతోపాటు దీనికి కావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. చుట్టూ బ్యూటిఫికేషన్ వర్క్ అనేది కూడా జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ 100 పడకల ఆసుపత్రిని ఇక్కడ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి డిమాండ్ మనకు ప్రధానంగా వినిపిస్తుంది. ప్రస్తుతం చొప్పదండిలో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే 30 పడకల ఆసుపత్రి ద్వారా ఈ చొప్పదండి మండలానికి సంబంధించినటువంటి ప్రజలకు ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. ఆసుపత్రిలో జనరల్గా ఉండేటువంటి నార్మల్ డెలివరీస్, దీంతోపాటు ఓపీ, డెంటల్ వివిధ విభాగాల్లో వైద్య సేవలు అందుతున్నాయి. మనకు ఇప్పుడు 30 పడకల ఆసుపత్రి మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు మనకు 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి తెస్తే ఏంటిది అసలు ప్రయోజనం? ఈ హాస్పిటల్ అందుబాటులో రావడం వల్ల ఏమైందంటే భవిష్యత్తులో ఇక్కడ ఉన్న చుట్టూ 4 మండలాలకు వీళ్ళందరికీ ఇవాళ పిడియాట్రిక్ కానీ, ఆర్థోపెడిక్ కానీ, గైనకాలజీ కానీ, దంతాల్ ఇలా రకరకాల విభాగాలకు సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉంటారని ఈ ప్రజల ఆకాంక్ష. వీళ్ళందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ 4 మండల ప్రజలకు మన స్థానిక చొప్పదండి పట్టణం కాకుండా ధర్మారం, జూలపల్లి, ఎలిగేటు ఇలాంటి మన చొప్పదండి, రామడుగు ఈ మండలాలన్నిటికీ ప్రజలకు ఈ ఇన్ని రకాల విభాగాల డాక్టర్లకు అందుబాటులో వస్తే వీళ్ళందరికీ సౌలభ్యం చాలా బాగా ఏర్పడుతుంది సార్. ఇది ఎంత వీలైతే అంత తొందర మనకు హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తే వీళ్ళందరూ సమస్యలు తీరిన వారు అవుతారు. ఇప్పుడు మరి వీళ్ళందరూ ఎడిపోతున్నారు ఇన్ని రోజుల నుండి సార్. ఇప్పుడు మనకు వీలైనంత వరకు కరీంనగర్ అందుబాటులో ఉంది, కరీంనగర్కి వెళ్తారు. అంతేకాకుండా వరంగల్ తదితర హైదరాబాద్ కూడా వెళ్తున్నారు. ఇవన్నీ మనకు ఇంత దూర ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళు ఖర్చుల పాలు అవుతున్నారు కుటుంబాలు చాలు. దీనివలన కొద్దిగా మనకు ఈ 4 మండల ప్రజలకు అనేది దూర ప్రాంతాలకు పోకుండా ఇక్కడ మనకు దగ్గర అందుబాటులో ఇన్ని సవలతులు దొరుకుతున్నాయంటే అందరికీ కొద్దిగా ఆదుకున్న వాళ్ళు అవుతారని మా ఆలోచన సార్. చేద్దాం అని ఇప్పటికి 6 నెలలు అవుతుంది అంటారు. ఇకనైతే ఇంకా ముందు అయితే రాలే. దీనికి తగిన యంత్రాలు, తగిన డాక్టర్లు అన్ని విధాలు ఇక్కడ సమకూర్చాలని మా విజ్ఞప్తి. ప్రస్తుతం అయితే 37 కోట్లతో భవన నిర్మాణం అంతా కూడా దాదాపుగా పూర్తయింది. ఈ 100 పడకల ఆసుపత్రి ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలంటే దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ను వీళ్ళు అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ కానీ, రోగ నిర్ధారణ యంత్రాలు కానీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఎక్విప్మెంట్ కానీ వీటన్నిటినీ టెండర్ ద్వారా కొనుగోలు చేసి ఈ హాస్పిటల్కి అప్పచెప్పాల్సి ఉంటుంది. దీంతోపాటు కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్యాటర్న్ అక్కడ నడుస్తుంది. దీనికి బదులుగా 100 వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 100 పడకలకు కావాల్సినటువంటి వైద్యులు, సిబ్బంది ప్యాటర్న్ని ఇక్కడ నియమించాల్సి ఉంటుంది. ఆ నియామకాలు కనుక జరిగితే ఇక్కడ 100 పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య సేవలు ఈ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. భవన నిర్మాణం పూర్తయినంత మాత్రాన ఇవి 2 కాకపోయినా కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అటు వైద్యారోగ్య శాఖ మంత్రి కానీ వీలైనంత త్వరగా ఇక్కడ నియామకాలు చేపట్టేటువంటి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ వినబడుతున్నాయి. దీంతోపాటు ప్రస్తుతం కాంట్రాక్టర్ పనులు చేశాడు. దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ బిల్లులు విడుదల చేస్తే భవనాన్ని
మా ప్రభుత్వానికి కాంట్రాక్టర్ అప్పగించేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు బిల్లులు కూడా విడుదల చేసి ప్రభుత్వం ఈ భవనాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పుడు వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే చొప్పదండి నియోజకవర్గంలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలి, ఓపెన్ చేయాలి, ప్లస్ సేవల్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.